ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాల్ని తెలుసుకుందాం. ఈరోజు మాఘ పూర్ణిమ. దీన్ని మహామాఘి అని వ్యవహరిస్తారు. ప్రతిపన్ ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. అమ్మవారికి పూర్ణిమ నాటి పూజ మరింత ఇష్టమని శాస్త్రం తెలియజేస్తోంది. ఆ కారణంగా ద్వాదశ రాశుల వారు ఆ లలిత పరమేశ్వరి అనుగ్రహం కోసమని, ఆర్థిక అభివృద్ధికి, కుటుంబంలో ఏ విధమైన పొరపత్యాలు లేకుండా ఉండడానికి, అనుకున్న పనులన్నీ విజయపథంలో సాగడానికి లలితా పరమేశ్వరిని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో మాఘ పూర్ణిమ సందర్భంగా అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుందాం. ఇక మహామాఘి అంటే ఈ మాఘ పూర్ణిమ ప్రాశస్యం ఏమిటో మన ధర్మం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శారదనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుద్ధపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి చురుకుదనంతో ఉంటారు. ఆలోచనలన్నిటినీ కూడా వేగంగా చేస్తారు. అనుకూలమైనటువంటి ఆలోచనల్ని మాత్రమే చేస్తారు. ఏ విధమైనటువంటి నిరాశకి గురి కాకుండా ఉండేలాగా కుటుంబంలో ఉండే అందరినీ కూడా చక్కనైనటువంటి మార్గంలో సంప్రదింపులు చేస్తూ ఓదారుస్తూ నడిపిస్తారు. వ్యాపారాన్ని వృత్తిని చేసేటటువంటి వారు ధైర్యంగా సంతోషంగా లాభాన్ని సంపాదించుకోవాలనే ఊహతో ఉంటారు. ఏ విధమైన అధర్మ మార్గానికి వెళ్ళరు. రాజకీయ రంగానికి చెందినటువంటి వారు బాగా ఆలోచించి మాత్రమే ఆచితూచి నిర్ణయాన్ని చేసుకోవాలి. క్రీడారంగానికి సంబంధించినటువంటి వారు ఖచ్చితంగా విజయం మాత్రమే వస్తుందనేటటువంటి ఆ ఆలోచనతో కాకుండా జాగ్రత్తగా ఉండి అప్పుడు విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. మాఘ పూర్ణిమ సందర్భంగా మేషరాశి వారు లలితా పరమేశ్వరిని గంధజలంతో అభిషేకించినట్టయితే కుటుంబంలో అసహన పరిస్థితులు ఉండవు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి నిరాశాభావం గోచరిస్తుంది. కారణం అంటూ ఏమీ ఉండే అవకాశం లేదు. ఒకప్పుడు శస్త్రచికిత్స చేసుకోవాలి అని అనుకున్నటువంటిది వాయిదా పడుతూ వచ్చింది. దానికి తోడుగా మరొకటి కూడా శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం పడవచ్చు. కంగారు పడవలసిన అవసరం ఏమాత్రం లేదు. చేయించుకోవడం మాత్రం తప్పక అవసరం కావచ్చు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు పూర్వం చేస్తున్నటువంటి అదే ధోరణిలో కొనసాగించడం మంచిది తప్ప వ్యాపారంలో కొత్త మెళకువలు అని అనుకుంటూ వ్యాపార విధానాల్ని మార్చడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం బాగా అనిపిస్తోంది. మహిళలు సంతోషపూర్వకమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా వ్యాపారపరమైనటువంటి ఆలోచనకి రావాలి అనే నిర్ణయానికి దాదాపుగా వస్తూ ఉండొచ్చు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. మాఘ పూర్ణిమ సందర్భంగా వృషభ రాశి వారు లలితాదేవిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే శుభకార్య ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులు మానసికమైనటువంటి శ్రమని తప్పక పొందే అవకాశం ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిదానంగా ఇంకెవరికి సహాయపడకుండా తన పనిని మాత్రమే తాను చేసుకుంటూ ఉంటే సుఖంగా జరిగిపోతుంది కార్యక్రమం. మహిళలు తమ భర్తలకి సహాయాన్ని సహకారాన్ని అందిస్తూ మానసికమైన శారీరకమైన శ్రమ లేకుండా చేస్తారు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు అధిక లాభాల కోసం తాత్కాలికంగా ఆశించిన దానివల్ల ప్రయోజనం లేదు అనే యథార్థాన్ని గమనించి సహజమైనటువంటి త్వరలోనే వ్యాపారాన్ని నిర్వహిస్తారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కార్మిక పారిశ్రామిక రంగం వారు వ్యవహరించినప్పటికీ కూడా తీర్చవలసినటువంటి అప్పుల విషయంలో కొద్ది జాప్యాన్ని చేయడం వల్ల సంస్థకి కొద్దిగా అపకీర్తి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు.
మాఘ పూర్ణిమ సందర్భంగా మిథున రాశి వారు లలితా పరమేశ్వరిని పారిజాతాలతో అర్చించినట్లయితే ఆదాయ మార్గాలు సానుకూలపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి ధర వస్తుందనే అభిప్రాయంతో పెద్ద మొత్తంలో ఒక వస్తువుని కొనుగోలు చేస్తారు. తరువాత ధర తగ్గడంతో మానసికమైనటువంటి నిరుత్సాహానికి గురి కాగలరు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు తప్పక వ్యాపారాన్ని మంచి లాభం కోసమే చేయాలని అనుకోగలుగుతారు. కానీ అంత లాభం ఈ రోజుకి రాకపోవచ్చు. అయితే నిరుత్సాహంగా మాత్రం ఉండకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. స్త్రీలు మానసికంగా బలంగా ఉంటారు. ఆచితూచి మాత్రమే నిర్ణయాన్ని చెయ్యాలి అనే ఆలోచనతో ఉంటారు. తమ భర్తలకు కూడా అదే విషయాన్ని తెలియచేస్తారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఆర్థికంగా బాగా బలంగా ఉంటారు. అయితే పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో మాత్రం అంత ధైర్యాన్ని చేయలేకపోవచ్చు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. మాఘ పూర్ణిమ సందర్భంగా కర్కాటక రాశి వారు లలితా పరమేశ్వరిని సన్నజాజులతో అర్చించినట్టయితే ఉద్యోగపరమైన ఒత్తిళ్లు ఉండనే ఉండవు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు తమ భర్తల్ని ప్రోత్సహిస్తూ కనిపిస్తారు. మంచి కార్యక్రమాల్లోకి ఖచ్చితంగా వారు ప్రవేశించేలా కూడా చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు తాత్కాలికమైనటువంటి అసత్యాల్ని పలుకుతూ అనవసరమైనటువంటి ఇబ్బందికి తమని తామే గురి చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు తాత్కాలికంగా అప్పటికి సరిపోయినటువంటి మాటల్ని మాట్లాడుతూ పై అధికారులు తాము అసత్యం ఆడుతున్నారని గుర్తించేలా దొరికిపోతారు. ప్రమాదం ఏమీ ఉండదు, కానీ వేరు విధమైనటువంటి ఆలోచన పై అధికారులకి వీరి మీద కలిగే అవకాశం ఉంది. రాజకీయ రంగానికి చెందినటువంటి వారు ధైర్యంగా తాము చెప్పదలిచింది భయం లేకుండా తెలియచేస్తారు. మంచి కీర్తి ప్రతిష్టల్ని తత్కారణంగా పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. మాఘ పూర్ణిమ సందర్భంగా సింహరాశి వారు లలితా పరమేశ్వరిని సంపెంగ పూలతో అర్చించినట్లయితే అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య సయోధ్య బాగా ఏర్పడుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మౌనంగా ఉండే స్వభావం హెచ్చుగా ఉంటుంది. స్త్రీలో తీవ్రమైనటువంటి ఆలోచనల్ని చేస్తూ ఉండొచ్చు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు దూర ప్రయాణాన్ని చేసి మంచి లాభాన్ని సంపాదించాలి అని అనుకుంటారు, కానీ అది ఈ రోజుకి సాధ్యపడకపోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు సరైనటువంటి వేతనాలని ఉద్యోగులకి సకాలంలో ఇస్తూ ఉండేటటువంటి కారణంగా వారి సహాయ సహకారాల్ని బాగా పొందగలుగుతారు. ముఖ్యంగా యువకులు సరైనటువంటి పద్ధతిలోనే తమ ఉద్యోగ వ్యాపార విశేషాలన్నింటినీ చూస్తున్నప్పటికీ కూడా ఆశ కారణంగా షేర్లలో అలాగే ఇతరమైన వాటిల్లో పెట్టుబడిని తాత్కాలికమైన అనాలోచిత విధానంతో పెట్టే అవకాశం ఉంది. ఆలోచించి మాత్రమే ఆ పని చేయడం ఎంతైనా అవసరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మాఘ పూర్ణిమ సందర్భంగా కన్యారాశి వారు కనకాంబరాలతో లలితా పరమేశ్వరిని అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలలో చాంచల్య భావం కనిపిస్తూ ఉంటుంది. స్థిరమైనటువంటి నిర్ణయాన్ని చేయలేకపోతారు, చేయరు కూడా దాదాపుగా. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి ఆ ప్రదేశాన్ని పెద్దగాను అందంగాను చేయడం కోసమని, అలాగే వస్తువుల్ని సర్దుకోవడం కోసమని దాదాపుగా సమయాన్ని మొత్తం వేళ వ్యయం చేసే కారణంగా పెద్దగా వ్యాపారం సాగకపోవచ్చు. ఇది నేటికి మాత్రమే. ఉద్యోగులు తమకి సంబంధించినటువంటి అన్ని పనుల్ని తొందరగానే ముగించుకుని ఇతరులకి సహాయాన్ని చేయాలనేటువంటి ఆలోచనకి వస్తారు. కానీ తమ పనిని పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే అనేటటువంటి ఆ ఆలోచనని గట్టిగా కలిగి ఉండని పక్షంలో ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు.
మాఘ పూర్ణిమ సందర్భంగా తులారాశి వారు లలితా పరమేశ్వరిని ఫల రసాలతో అభిషేకించినట్టయితే న్యాయస్థానాల్లో విజయం లభించే అవకాశం ఉంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలో తాత్కాలికమైన ప్రతీకార ధోరణి కనిపిస్తూ ఉండొచ్చు. అది ఏమాత్రమూ సరైనటువంటిది కాకపోవచ్చు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు అనవసరమైనటువంటి ఖర్చుల్ని తగ్గించాలి అని అనుకున్నప్పటికీ కూడా ఈరోజు అది సాధ్యపడకపోవచ్చు. సత్తు వ్యయం మంచి కారణాలకే ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ముడి సరుకుని బాగా దిగుమతి చేసుకునేటువంటి సందర్భంగా హెచ్చుగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ దిగులు పడవలసిన అవసరం లేదు. మంచి లాభాలని పొందగలుగుతారు. ఉద్యోగులు చక్కనైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని సంపాదించాలనేటటువంటి ఆలోచనతో ఇతరులకి సహాయపడుతూ ఉంటారు. సూచనల్ని సలహాలని ధర్మబద్ధంగా ఇస్తూ ఉండొచ్చు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. మాఘ పూర్ణిమ సందర్భంగా వృశ్చిక రాశి వారు లలితా పరమేశ్వరిని విభూతి జలంతో అభిషేకించినట్లయితే వృత్తిపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏమాత్రము మాట దిగనటువంటి లక్షణంతో ఉంటారు. తమ మాట మాత్రమే నెగ్గాలనేటటువంటి బలమైన ఆలోచనతో ఉంటారు స్త్రీలు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఎంత పరిస్థితికైనా సరే తెగించి ఉండాలనే గట్టి నిర్ణయంతో ఉంటారు తప్ప ఒక అడుగు దిగాలనే ఆలోచన ఏమాత్రము వారికి ఉండకపోవచ్చు. ఉద్యోగులు ఎక్కడైనా సరే తమకు అన్యాయం జరిగిందని కానీ అనిపించినట్లయితే వెంటనే న్యాయస్థానానికి వెళ్ళాలనేంతటి తీవ్రమైన ఆలోచనతో ఉంటారు. ఓ క్షణం ఆలోచించి మాత్రమే ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి. వెంటనే ఒకసారి ఆ తీరుగా ప్రవర్తించడం సరికానే కాదు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు సకాలంలో ఉద్యోగులకి జీతాలని ఇయ్యలేనటువంటి పరిస్థితి ఆర్థికమైన లోటు కారణంగా రావచ్చు. అందరినీ ఒకసారి పిలిచి వారికి ఉన్న విషయాన్ని ఏమాత్రము దాపరికం లేకుండా చెప్పడం వల్ల లాభము ప్రయోజనము ఉండి తీరుతుంది. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. మాఘ పూర్ణిమ సందర్భంగా ధనురాశి వారు లలితా పరమేశ్వరిని పరిమళ జలంతో అభిషేకించినట్టయితే క్లిష్టంగా ఉండే సమస్యలు క్రమంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలలో వ్యాపారపరమైనటువంటి ఆలోచన బాగా వస్తుంది. వ్యాపారాన్ని చేయడం కోసం తగినటువంటి ఆలోచనలన్నింటినీ చేస్తారు. పెద్దల్ని సంప్రదించే అవకాశం కూడా ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి తోటి వ్యాపారదారులతో పోటీ కలిగేటటువంటి కారణంగా మానసికంగా కొద్ది శ్రమగా ఉండొచ్చు వారికి. ఉద్యోగులకి పని ఒత్తిడి కారణంగా ఎటూ తోచనటువంటి స్థితి ఉండొచ్చు. ఆ కారణంగా కుటుంబంలో విసుగు చిరాకు పెరగచ్చు. విసుగు చిరాకులు అయిపోయిన తర్వాత ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులకి ఉన్నది ఉన్నట్టుగా కానీ చెప్పినట్లయితే ఏ విధమైన పొరపచ్చాలు రాకుండా ఉంటాయని గ్రహించుకోగలగాలి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. మాఘ పూర్ణిమ సందర్భంగా మకర రాశి వారు లలితా పరమేశ్వరిని తేనెతో అభిషేకించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు దూరం అవుతాయి క్రమంగా. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు తమలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని అతి స్పష్టంగా బహిరంగంగా కుటుంబంలో అందరికీ తెలియచేయడం అవసరం. లేని పక్షంలో అనవసరమైన పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు తాము ఏం చేస్తున్నటువంటి ఆ విషయాన్ని స్పష్టంగా తోటి ఉద్యోగులకి పై ఉద్యోగులకి తెలియచేయడం వల్ల చక్కనైనటువంటి ఫలితం ఉంటుంది. లేని పక్షంలో ఇదేదో దోషభూయిష్టంగా అయినట్లయితే తప్పుగాని జరిగినట్లయితే అనవసరమైన ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు మొత్తం ఉన్నటువంటి భాగస్వాములందరితోనూ కూడా విషయాన్ని తెలియపరిచి చేయడం మంచిది తప్ప గుంభనగా ఎవరికీ చెప్పకుండా ఉండడం సరి కానే కాదు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు
సకాలంలో జీతాల్ని ఇస్తూ ఉన్నప్పటికీ కూడా కొందరు ఉద్యోగుల్ని తొలగించాలనేటటువంటి ఆలోచనకి వచ్చే అవకాశం ఉంది. ఆలోచించి మాత్రమే వ్యవహరించాలి. తొలగించడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మాఘ పూర్ణిమ సందర్భంగా కుంభరాశి వారు లలితా పరమేశ్వరిని మందారాలతో అర్చించినట్లయితే అనారోగ్య భావనలు కలగనే కలగవు. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు తీవ్రమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆ ఆలోచన వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు, సమయహరణం తప్ప. ముఖ్యంగా షేర్లు మొదలైనటువంటి వాటిలో పెట్టుబడిని పెడుతూ బాగా ఎక్కువసేపు దాంట్లో గడిపే అవకాశం ఉంది పురుషులకి. అయినప్పటికీ కూడా పెద్దగా లాభాలు వస్తాయనే నమ్మకం ఏమాత్రం ఉండకపోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు అప్పులు పూర్వం ఇచ్చినటువంటి వాటిని వసూలు చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉండి ఎక్కువ సమయాన్ని దాని మీద కేటాయిస్తూ ఉండేటువంటి కారణంగా ప్రస్తుతపు సంస్థలో ఆదాయం కూడా తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగుల్లో కూడా క్రమశిక్షణాభావం లోపించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆ కారణంగా తగినటువంటి విధంగా శ్రమ చేయాలి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. మాఘ పూర్ణిమ సందర్భంగా మీనరాశి వారు లలితా పరమేశ్వరిని సువర్ణ గన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే ఏ వ్యవహారమైనా సరే సానుకూలపడే అవకాశం స్పష్టంగా ఉంది. మాఘమాసం సూర్యార్చన పరమైంది. మాఘమాసంలో వచ్చే ఈ పూర్ణిమ మాఘ పూర్ణిమగా పిలువబడుతూ ఉంటుంది. ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, మార్గశీర్ష పూర్ణిమ వీటికి మంచి ప్రాముఖ్యం ఉంటూ ఉంటుంది. ఈ నాలుగిటిలోనూ మాఘ పూర్ణిమ ప్రాశస్త్యం ఏమిటో, మహామాఘి విశేషం ఏమిటో మన ధర్మం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడు తన 16 కళలతో మఖా నక్షత్రంలోనికి ప్రవేశించే తరుణమే మాఘ పూర్ణిమ. సముద్ర, నది, జలాశయాల్లో పవిత్ర స్నానాన్ని మాఘ పూర్ణిమ నాడు ఆచరించాలి. ఈరోజు చేసే ఎలాంటి దానమైనా విశేష ఫలదాయకం అని బ్రహ్మ వైవర్త పురాణం చెప్తోంది. ఈ మాఘ పూర్ణిమనే మహామాఘి అని వ్యవహరిస్తారు. ఈరోజు తిలహోమం, తిలదానం, తిలభక్షణం చేయాలి అనేది శాస్త్రవచనం. మాఘ పూర్ణిమ సతీదేవి ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈరోజు గౌరీ ఆరాధన అతి శ్రేష్టం. గౌరీదేవిని ఈరోజు పసుపు రంగు పుష్పాలు, పసుపుతో పూజించాలి. మాఘ పూర్ణిమ నాడు చేసే స్నాన, దాన, జపాదులు విశేష ఫలదాయకం అని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు వివరించాడు అని చెప్తుంది పురాణం. చంద్ర దర్శనాన్ని, శివ దర్శనాన్ని ఈ రోజున తప్పక చెయ్యాలి. స్నానాధికాలన్నింటినీ పూర్తి చేసిన తర్వాత చంద్రుడికి ఆవు పాలని, పటిక బెల్లాన్ని నివేదనగా సమర్పించాలి. మానసిక ప్రశాంతత కోసం, జీవన అభ్యున్నతికి మాఘ పూర్ణిమ అన్ని విధాలుగాను ఉపకరించేటటువంటి అత్యంత ఆనందదాయకమైనటువంటి పర్వదినం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మన ఇళ్లలో ఎప్పుడూ వాడినటువంటి వివిధ రకాలైనటువంటి సామాన్లు మరలా ఉపయోగపడతాయిలే అని చెప్పేసి మరలా వాడటానికి కూడా ఉపయోగించటానికి ఒక చోట పడేసి ఉంచేటువంటి లక్షణం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా. అయితే ఆ పనికిరాని వస్తువులు ఏమిటో చూసి వాటన్నిటినీ కూడా కుప్పగా చేసి స్క్రాప్ కొనేటువంటి వారికి వాటిని ఇవ్వటం వాస్తుశాస్త్రరీత్యా ఉత్తమోత్తమం. అయితే చాలామంది మరలా ఉపయోగించవచ్చులే అని చెప్పేసి భావన చేస్తూ పాడైపోయిన, వృధా అయినా, అక్కడికి రాని, ఉపయోగం లేనటువంటివైనా సరే ఆ యొక్క వస్తువుల్ని తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ వాయువ్యంలో మాత్రమే
ఉంచేటువంటి విధి విధానం ఉంటుంది. అయితే ఇంటిలో ఇవి గనక పెరిగిపోయినట్లయితే మీరు సంపాదించే సంపాదన కూడా తరుగుతుంది సుమా. అంటే ధనలక్ష్మి ఆగమనం సన్నగిల్లుతుంది. అందుకే పనికిరాని వస్తువుల్ని, ఉపయోగం లేని వస్తువుల్ని ఎప్పటికప్పుడు తొలగించుకోండి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఏ ఇల్లు పరిశుభ్రంగా ఉంచబడుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. అలాగే మీ పూజా మందిరంలోని వస్తువుల్లో ఆ యొక్క చిత్రపటాలకు ఏదైనా కారణాంతరాల చేత గనక అవి గనక అద్దాలు పగిలిపోయినట్లయితే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఆ అద్దాల్ని మార్పించండి, లేదా కొత్త చిత్రపటాన్ని తెచ్చి అయినా సరే మీరు మీ పూజా మందిరంలో అమర్చుకోండి. అలాగే మీరు కూర్చునేటువంటి సోఫా, ఈ సోఫాలకు తరచూ రిపేర్స్ వస్తున్నాయి. ఆ రిపేర్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ పాత సోఫాను తీసుకెళ్ళి ఏదో ఒక మూల పడేసి కొత్త సోఫా కొని మళ్ళీ అది అమ్ముదాంలే అని చెప్పేసి కూర్చొని ఆమెనే కాలం గడిపేస్తూ ఉంటారు. అలా అది పాతబడిపోతుంది సంవత్సరాల తరబడి. ఆ పాత సోఫా సెట్లను ఇంట్లో ఉంచటం మంచిది కాదు. వాటిని మీరు స్క్రాప్ కొనేటువంటి వ్యక్తులకు అమ్మటం సర్వవిధ శ్రేయోదాయకం. అలాగే టైర్లు, మీరు ఉపయోగించేటువంటి కారుకి ఉపయోగించిన టైర్లు పాతకాలం నాటివి కూడా గుర్తుగా ఉంటాయిలే, దేనికైనా పనికొస్తాయి అని చెప్పేసి ఆ టైర్లను కూడాను ఒక మూల వేస్తున్నారు. ఇవి కూడా పెరిగిపోతున్నాయి. దీనివల్ల కూడా అనర్థదాయకమైనటువంటి ప్రభావాలు ఏర్పడతాయి అని చెప్పేసి గుర్తిరక తప్పదు. దానివల్ల మీరు ఎంత కృషి చేసినప్పటికీ కూడా ఎదుగుదల అనేటువంటిది ఈ యొక్క విధి విధానం వల్ల కనిపిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో చెత్త చెదారం ఏవి పేరుకోకుండా చూసుకోండి. వెంటనే వాటినన్నిటినీ కూడా త్యజించండి. మీరు దేవుడు అంగీకరించి కొత్త గృహాన్ని కట్టుకున్నారు. కొత్త గృహాన్ని కట్టుకున్నప్పుడు మీరు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటిలో ఉన్నటువంటి పాత సామాగ్రి, పనికిరాని సామాగ్రిని కూడా కొత్త ఇంటికి చేర్చాలి అనేటువంటి సంకల్పం ఉంటే ఇవాళే మానుకోండి. ఎందుచేతంటే కొత్త ఇంట్లోకి పాత సామాను తీసుకొచ్చి పెడితే ఏం ఫలితం ఉంటుంది? ఉపయోగపడని కూడా. ఆ స్క్రాప్ను కూడా కొత్త ఇంట్లోకి తీసుకొచ్చి ఒక మూల పడేద్దాంలే అనుకోవటం అనేది వాస్తుశాస్త్రరీత్యా చాలా అనర్థదాయకమైన విషయాన్ని ఇస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు వంశానికి స్వాగతం. ఈరోజు మాఘమాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి, శనివారము శుక్ల పౌర్ణమి అని చెప్తున్నాం. ఈరోజు మహామాఘి అంటారు. మాఘమాసంలో వచ్చేటువంటి ప్రభావవంతమైనటువంటి పౌర్ణమి తిథి మహామాఘి అని చాలా గొప్ప పేరు. ఈరోజు ఏం చేస్తాము అంటే సముద్ర స్నానం చెయ్యటానికి అనుకూలమైన రోజు ఈరోజు. అలాగే తిలపాత్ర కంబలాజిన రక్తవస్త్రాది దానాని కుర్యాత్ అని ఈరోజు మహామాఘి అంటే మన పాపములను తొలగింపచేసేటువంటి మాఘమాసంలో పౌర్ణమి తిథి అన్న అర్థం వస్తుంది. కాబట్టి ఈరోజు ఏం చెయ్యాలి అంటే తిల పాత్ర కంబల అజిన రక్త వస్త్రాది దానాని అని చెప్పారు. నువ్వులు లేదా పాత్రలు లేదా కంబలము అంటే కప్పుకునేటువంటి గుడ్డలు, లేకపోతే అజినము అంటే జపంకు వాడేటువంటి అజినాదులు, అలాగే రక్త వస్త్రాది ఎర్రటి వస్త్రములను దానం చేయటం వల్ల సకల దోషములను తొలగింప చేసుకోవచ్చు అని ఒక అర్థము. అలాగే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఏమిటి అంటే మాఘమాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి రోజున్నే ప్రదోషకాల వేళ సిద్ధరాజ దత్తావతారం వచ్చినట్టుగా దత్తాత్రేయ మాహాత్మ్యం చెప్తోంది.
అంటే షోడశ దత్తాత్రేయ అవతారములలో ఈరోజు సిద్ధరాజ దత్తుడు అవతరించాడు అని. అందుకే ఆయనకు ఈరోజు దత్తాత్రేయ అష్టోత్తర శతనామ పారాయణం చేసి మంచి పుష్పములతో ఆయన యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే ఈరోజు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని, అలాగే పౌర్ణమి హోమం చెయ్యటానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి రోజు అని చెప్తారు. నదీ స్నానము, సముద్ర స్నానాదులు చాలా మంచి రోజు ఈరోజు, తప్పకుండా చేయవలసినటువంటి రోజు. ఇక సదాచార విషయానికి వచ్చినట్లయితే నిర్మాల్యమును ఎలా తివ్వాలో చెప్పుకున్నాం. ఇక పుష్పమును ఎలా పెట్టాలో కూడా ఇక్కడ శాస్త్రము చెప్తోంది. ఏమిటి అంటే పత్రం పుష్పం ఫలం చైవ యతోత్పన్నం తథార్పయేత్. ఇక్కడ ఎలా పెట్టాలి అన్నప్పుడు మధ్యమ అనామిక అంగుష్టముల చేత పుష్పాన్ని పట్టుకొని పెట్టాలి అన్నారు. మధ్యమ అంటే మధ్యమాభ్యాన్నమ, మధ్యమ. అంగుష్టము అంటే బొటనవేలు. అలాగే మధ్యమ అనామిక అంటే పుష్పం పెట్టేటప్పుడు ఇలా పెట్టాలి, తర్జని వాడకూడదు. తీసేటప్పుడు తర్జని ఉంది, పెట్టేటప్పుడు మాత్రం తర్జని లేదు. అంటే ఇంత ప్రత్యేకమైన సునిశ్చిత విధానము పూజా పద్ధతుల్లో ఉందండి. ఇది చాలామందికి తెలియకుండా ఆచరిస్తున్నారు. ఇప్పుడు నేను ఈటీవీ ద్వారా చెబుతున్నాను కాబట్టి తెలిసి ఆచరణ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి భగవంతుడికి పుష్పములు పెట్టేటప్పుడు అంగుష్ట అనామిక మధ్యమాలతో, దీనిని ధేనుముద్ర అని కూడా అంటారు. కాబట్టి ధేనుముద్రతో భగవంతుడికి పుష్పాన్ని సమర్పణ చేసేటువంటి భాగ్యము మనం పొందుతాం. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. విజయం పొందాలి అంటే ఆత్మశుద్ధి కావాలి. ఆత్మశుద్ధి కంటే పూర్వం దేహశుద్ధి కూడా అవసరం. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా శ్రీ గోవింద కీర్తనం అని మనకు సుప్రసిద్ధ పురాణ శ్లోకం. స్నానం చేసే సమయంలో కూడా గోవింద గోవింద అనాలి అంటూ ఒక ధర్మాన్ని సూచిస్తుంది. గాం విందతేతు గోవింద. గజ అంటే ప్రాణములు. గోవిందుడు ప్రాణములను రక్షించేటటువంటి వాడు. స్నానం చేసే సమయంలో అని ప్రత్యేకంగా ఎందుకు జ్ఞాపకం చేసుకోవలసి వస్తున్నది అంటే ఈనాటి విశేషం మాఘ పౌర్ణిమ, మహామాఘి, సముద్ర స్నానం. అనేక నదుల సంగమం సముద్రం. నదులలో అనేక ఔషధీ విలువల కల ఆ నీటి జలాలు అలా ప్రవహిస్తూ వచ్చి వచ్చి ఈ సముద్రుడిలో సంగమిస్తాయి. సముద్రుడు పురుషవాచకం, నదీమ తల్లులు స్త్రీవాచకంగా సనాతన ధర్మం గుర్తిస్తుంది. సముద్రములో ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చెయ్యరాదు. సముద్రానికి సమీపంలో నివసించేవారు సైతం సముద్రములో ప్రతిరోజు కూడా స్నానం చెయ్యరాదు అని సంప్రదాయం తెలియజేస్తుంది. సముద్రంలో స్నానం చేయవలసినటువంటి రోజులు వేరుగా ఉంటాయి, పాటించే నియమాలు వేరుగా ఉంటాయి. అలాగే ఆచరించే ఆచారాలలో కూడా అంతరార్థాలు అనేకం, విజయానికి బాటలు వేసేవి ఉంటాయి అని కూడా సనాతన ధర్మం బోధిస్తుంది. ఉత్తమంతు నదీ స్నానం, మధ్యమంతు తటాకమం. ఉత్తమమైన స్నానం నదీ స్నానం, తటాకము సరస్సు, అది మధ్యమమైనది. బావిలో చేదవేసి నీరు సేకరించి ఆ నీటితో చేసేటటువంటి స్నానం అధమమైనది. కుళాయి విప్పి బకెట్లో నీరు పుచ్చుకొని ఆ నీటితో చేసేటటువంటి స్నానం అధమాధమమైనది అని మనకు సంప్రదాయం చెబుతుంది. ఈ మూడింటికి లేని ప్రత్యేకత సముద్ర స్నానంలో ఉంది. ఖనిజములతో, ఉప్పుతో, అధికములైనటువంటి ఔషధీ విలువలతో, విశేషమైనటువంటి ఉష్ణశక్తితో, విద్యుత్ శక్తితో ఉండేటటువంటి నీరు సముద్రంలో ఉంటుంది. కనుక ఆ నీటితో స్నానం చెయ్యాలి అంటే ఈ శరీరానికి చాలా గొప్ప తట్టుకునేటటువంటి శక్తి ఉండాలి. కనుకనే నిర్ణీతమైనటువంటి రోజులలో వైశాఖ పౌర్ణిమ, మాఘ పౌర్ణిమ గ్రహణములు ఏర్పడిన సమయం. ఈ గ్రహణాలు కూడా సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో మాత్రమే సముద్ర స్నానం చెయ్యాలి అంటుంది సనాతన ధర్మం. అలాగే మాఘ పౌర్ణిమ, మహామాఘి అన్న పేరిట సముద్రానికి వెళ్ళి స్నానం చెయ్యాలి. కానీ సముద్రం దగ్గరగా లేని వారంతా కూడా తమ తమ ఇండ్లలోనే బకెట్ నీటిలో గుప్పెడు
ఉప్పు ఇలా చేతబుచ్చుకొని 2 చేతులు ఇలా పెట్టేసి శ్రీరామచంద్రమూర్తిని స్మరించుకోవాలి. 2 చేతులు జోడించాలి, నమస్కరించాలి. విధవ ఆ ఉప్పును ఇలా ఆ బకెట్ నీటిలో విడిచిపెడుతూ పిప్పలాయై నమః, పిప్పలాయై నమః, పిప్పలాయై నమః అని 3 సార్లు చెప్పి ఆ ఉప్పును బకెట్ నీటిలో విడిచిపెట్టి 2 చేతులు జోడించి నమస్కరించి పిదప గోవింద 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 అని గోవింద నామస్మరణ చేస్తూ ఈ నీటితో స్నానం చేస్తే సముద్ర స్నానం చేసిన భావన మనకు కలుగుతుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ఇలా తెలియజేస్తుంది. విశేషంగా మాఘ పౌర్ణిమ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 10 విధ దానములు చేయాలి అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. జీవితంలో విజయం పొందాలి అంటే కొన్ని వదులుకోవాలి. హిందీలో ఒక సామెత ఉంది, కుచ్ పానా హై తో కుచ్ ఖోనా హై అని ఆ సామెత. ఏదైనా పొందాలి అంటే కొంత ముందుగా మనం విడిచిపెట్టాలి అని తెలుగులో అనువాదం చేసుకుంటే ఈ రోజున చేసేటటువంటి దానం ఏదైనా కూడా అంతకు 10 రెట్లు మనకు ఫలితాలను అందిస్తుంది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. ఈ రోజున అంటే మాఘ పౌర్ణిమ రోజున తప్పనిసరిగా చేయవలసిన దానాలలో బియ్యము, వస్త్రము, ఇనుప వస్తువులు, దూది ఈ 4 తప్పనిసరిగా దానం ఇవ్వాలి. ఈ 4తో పాటు పాదరక్షలు, గొడుగు ఈ 2 కూడా శక్తి ఉన్న పక్షంలో దానం ఇవ్వాలి అని సంప్రదాయం తెలియజేస్తుంది. వీటితో పాటుగా సమానమైనటువంటి దానం ఒకటి ఉంది, అది చేతికర్ర. మాఘ పౌర్ణమి నాడు చేతికర్ర దానం ఇస్తే అమోఘమైన పుణ్యబలాన్ని మనం పెంపొందింపజేసుకోవచ్చును అని సనాతన ఆచార కాండ ఇలా తెలియజేస్తుంది. ఈనాటి కాలంలో చేతికర్ర హ్యాండ్ స్టిక్ అంటాం, దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా చక్రాల కుర్చీ బహుమతిగా అందించిన, నడిచే నిమిత్తమై వాకర్ దీనిని బహుమానంగా అందించినా కూడా పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది, ఆయుర్దాయం పెరుగుతుంది, ఆనందం కలుగుతుంది, ఉత్సాహము కలుగుతుంది, ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యప్రదంగా జీవితం గడుపుతాం అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. ఈ అన్నీ ఒక ఎత్తు. వీటితో పాటు ఇంకొక పరిహార మార్గం కూడా జీవితంలో విజయం పొందే నిమిత్తమై సనాతన ధర్మం సూచించింది మరొక విషయం, అది మరి ఒక ఎత్తు. గుప్పెడు నువ్వులను దంచి గుండగా చేసి ఆ గుండను శరీరమంతా కూడా అలదుకొని స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శనివారం కూడా వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని విశేషంగా ఇలా నువ్వుల గుండను శరీరమంతా కూడా అలదుకొని స్నానం చేస్తే అలాంటి వారికి నీరసము, నిరుత్సాహము, అభద్రత, అనిశ్చితత్వం లేదా ఇలాగా ఉండేటటువంటి సమస్తములైనటువంటి గుణాలన్నీ కూడా తొలగిపోయి ఉత్సాహం కలుగుతుంది, ఆనందంగా ఉండగలుగుతారు అని కూడా పరిహారకాండ ఇలా తెలియజేస్తుంది. అఘము అంటే పాపము అని అర్థం, మాఘము పాపము లేనటువంటి పుణ్యకరమైన కాలము అని కూడా చెప్పుకోవాలి. పౌర్ణిమ చంద్ర విశేషమైనటువంటి తిథి. అత్రి మహర్షికి సంబంధించినటువంటి ఆ శక్తి 21 రూపాలలో ప్రపంచమంతా కూడా పరివ్యాప్తమైనప్పుడు అందులో ఒకానొక కిరణం చంద్రునిగా ప్రభవించింది. పాలకడలిలో మహాలక్ష్మితో సమానంగా ఉద్భవించిన కారణాన లక్ష్మీ సహోదరుడిగా ఈ చంద్రుడు కీర్తింపబడ్డాడు అని కూడా పురాణ ప్రపంచం ఇలా తెలియజేస్తుంది. ఇలాంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మాఘమాసము పుణ్యప్రదమైన మాసము, అందులో కూడా పౌర్ణిమ చంద్రకిరణాలు మన మనసుపైన సంపూర్ణమైనటువంటి ప్రభావాలను చూపిస్తాయి, మనసు ఉత్సాహాన్ని కలగజేస్తాయి అనే సంకల్పముతో ఉప్పు దానం చెయ్యాలి, వస్త్రాన్ని దానం చెయ్యాలి, ఉప్పు కలిపిన నీటితో స్నానం చెయ్యాలి. అలాగే ఆహార పదార్థాలలో మట్టుకు తప్పనిసరిగా ఉప్పును తగ్గించి ఆహారాలను స్వీకరించాలి. అలా అయితేనే మనస్సు సంతులనం పొందుతుంది, సమస్థితిని పొందుతుంది అని కూడా పౌరాణిక విజ్ఞానం ఇలా తెలియజేస్తుంది. దానం చెయ్యడం అంటే మనం అనుభవించే గుణాన్ని తగ్గించుకోవడం అని అర్థం. నాకు కావాలి, నేను పొందుతాను, నేను అనుభవిస్తాను, నా వద్దే ఉంచుకుంటాను అనే గుణాలు మనలో స్వార్థ బుద్ధిని పెంచుతాయి. నిస్వార్థమైన ఆలోచన కావాలి అంటే ఆయా విషయాల పట్ల త్యాగభావం పెంచుకోవాలి. కనుకనే నకర్మణాన ప్రతిజాధనేన త్యాగే నైకే అమృతత్వమానసు ఈ లక్ష్యాన్ని నిర్దేశించినటువంటి సనాతన ధర్మం దానం విశేషంగా చెప్పింది. మహామాఘి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విహితమైనటువంటి మార్గాన్ని అనుసరిద్దాం.
చెప్పబడిన పరిహారాలను పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं నేను దాసానదాసుణ్ణి అని చెప్పినా, నేను రామదూతని అని చెప్పినా, నేను సుగ్రీవ సచివుణ్ణి అని ఆయన చెప్పినా, వాయుపుత్రుణ్ణి అని ఆయన చెప్పినా, ఆయన తనంత తానుగా భక్తకోటికంతటికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరించగలిగినటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం. మీరు జాగ్రత్తగా గమనిస్తే హనుమ యొక్క రూపం వానర రూపం. వానర రూపమైనటువంటి ఆ స్వామిని సుందరాతి సుందరుడు అని పిలుస్తారు. అందుకే ఆయన యొక్క వీర విజృంభణం ఉన్నటువంటి కాండ సుందరకాండ. ఏ కారణం చేత ఆయన సుందరుడు అంటే ఆయనకి ఆయనగా బయట అందంగా ఉండడం కాదు, ఆయన దర్శనం చేసినంత మాత్రం చేత తరువుకొస్తున్నటువంటి ఉపద్రవాలు కూడా తొలగుతాయి. లోకంలో మంగళములకన్నిటికీ కూడా ఆద్యమైనటువంటి మంగళవాక్కు ఏది అని అడిగారు. సంప్రదాయంలో అన్నిటికన్నా పరమమంగళప్రదమైన వాక్కు ఏది అంటే శ్రీరామ అన్న 3 అక్షరాలు. శ్రీరామ అని మీరు అన్నారనుకోండి, మీరు ఆ రోజున పరమమంగళప్రదమైనటువంటి మాట మాట్లాడారు అని గుర్తు. అందుకే ఎన్ని మాటలు శ్రీరామ అంటున్నారో, ఎన్ని మాటలు శ్రీరామనామం వ్రాస్తూ ఉంటారో అన్ని మాటలు ఆ మంగళత్వాన్ని పొందుతూ ఉంటాడు పాపనాశనం జరిగినటువంటి కారణం చేత. హనుమ యొక్క స్వరూపంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన సంధ్యాకాలానికి ప్రతీకగా ఉంటుంది ఆయన యొక్క ముఖమండలం. అందుకే వాల్మీకి మహర్షి ఈ రహస్యాన్ని లోకానికి చెప్పడం కోసమే సుందరకాండలో హనుమ యొక్క ముఖమండలం గురించి ఒక శ్లోకం చేస్తూ ఒక మాట అంటారు. ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమా బభౌ సంధ్యాయా సమభిస్పృష్టం యథాతత్ సూర్యమండలం అంటారు. సంధ్యాకాలంలో ఉండేటటువంటి సూర్యమండలం ఎలా ఉంటుందో స్వామి హనుమ యొక్క ముఖమండలం అలా ఉంటుంది. అంత ఎర్రటి ముఖంతో ఏదో పగడాల యొక్క బంత్య అన్నట్టుగా ఆయన యొక్క మూతి ఉంటుంది. అటువంటి ముఖమండలాన్ని ఎవరైతే చూస్తారో అటువంటి వారు సంధ్యాకాలాన్ని దర్శనం చేసినట్టు. ఈ లోకంలో అతి తేలికగా బాలురా వృద్ధులా, స్త్రీయా పురుషుడా, పండితుడా పామరుడా ఈ వివక్ష లేకుండా ఎవరైనా సరే మంగళాన్ని పొందడానికి మాంసనేత్రంతో దర్శనం చేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రోధి చేసుకోవడానికి వీలైనటువంటి దర్శనాలలో అద్భుతమైనటువంటి దర్శనం సంధ్యాకాల దర్శనం. సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క కాంతిని చూసిన, అరుణారుణ కాంతులను చూసిన, రథం వస్తున్నప్పుడు ముందు లోపల కూర్చున్న రథి కనపడడు, సారథి కనపడతాడు. అరుణుడు సూర్యరథానికి సారథి. అందుకే అరుణుని యొక్క ఉదయం అరుణోదయం, ఆ ఎర్రటి కాంతులను చిమ్ముతుంది ఆకాశం. సంధ్యాకాలంలో ప్రాతకాలంలో ఒక్కసారి ఆకాశం వంక చూసి ఎవరు నమస్కరిస్తారో వారికి మంగళములు కలుగుతాయి, వారికి అమంగళములు తొలగిపోతాయి. అలాగే స్వామి హనుమ యొక్క ముఖమండలము సంధ్యాకాలమునందు ఆకాశము ఎటువంటి మంగళాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తితో దీప్తిని పొంది ఉంటుందో అటువంటి దీప్తిని పొంది హనుమ యొక్క ముఖమండలం ఉంటుంది. అందుకే సంధ్యాయా సమభిస్పృష్టం యథాతత్ సూర్యమండలం. ఆయన ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమా బభౌ. ఆయన యొక్క ముఖము, ఆయన యొక్క నోరు, ఆయన యొక్క ముక్కు ఎర్రగా పగడాల ముద్దలా ఉంటుంది. అలా ఎర్రగా ఉన్నటువంటి ముఖమండలం వంక ఒక్కసారి మీరు చూసి ఒక్క నమస్కారం చేశారనుకోండి, అది పరమమంగళములను ఇవ్వగలుగుతుంది. 2, హనుమ యొక్క ఉపాసనలో ఉన్నటువంటి అత్యద్భుతమైన విషయం, ప్రతిరోజు హనుమ యొక్క ముఖాన్ని ఎవరు చూస్తారో, ఎవరు ఆయనకి నమస్కారం చేస్తారో అటువంటి వారి యొక్క అజ్ఞానము తొలగిపోతుంది.
చాలా తొందరగా వారికి జ్ఞానకటాక్షము కలిగేటటువంటి అదృష్టాన్ని పొందుతారు. ఎందుచేత అంటే ఆయన భర్గస్వరూపుడై ఉంటాడు అని పరాశర సంహితలో ఆయన యొక్క ఉపాసన రహస్యాన్ని చెప్తారు. భర్గుడు అజ్ఞానాన్ని తీసివేయగలిగినటువంటి స్వరూపం. గాయత్రీ మంత్రంలో బీజాక్షరానికి అధిదేవత. అటువంటి భర్గస్వరూపుడైనటువంటి హనుమ యొక్క ముఖాన్ని, ఆయన యొక్క రూపాన్ని ఎవరు చూస్తారో వారికి మంగళములు ఇవ్వబడతాయి. అందున ప్రత్యేకించి హనుమ ఉపాసనకి చాలా విశేషమైన రోజుగా చెప్పబడినది ఏది అంటే, సాధారణంగా ప్రతి వారంలోనూ కూడా మొట్టమొదట గొప్పది శనివారం. శనివారం నాడు స్వామి హనుమ యొక్క ఉపాసనకి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆయన అవతార స్వీకారం చేసింది కూడా శనివారం నాడే చేశారు. వైశాఖమాసి కృష్ణాయాం అని ఆయన మందవాసరి దశమ్యాం మందవాసరి, దశమి తిథి నాడు శనివారం నాడే ఆయన ఆవిర్భవించారు. శనివారం ఆయన ఉపాసనకి చాలా శ్రేష్టమైనటువంటి రోజు. ఎందుచేత అంటే ఆ రోజు ప్రారంభం శనిహోరతో ప్రారంభమవుతుంది. శనీశ్వర గ్రహాన్ని తన తోకకి చుట్టి ఆయన మీద శని యొక్క ప్రభావం లేకుండా చూసి శిక్షించినటువంటి వారు స్వామి హనుమ. అప్పుడు శరీరము శిథిలమై స్వామి హనుమని ప్రార్థన చేశాడు శనీశ్వరుడు. అయ్యా, నీ చేత నేను ఇప్పటికే చాలా హింసింపబడ్డాను, నన్ను నీ తోక నుంచి విడిపించు, నీకేం కావాలో అడుగని అడిగాడు. అడిగితే స్వామి హనుమ శనీశ్వరుని నుండి ఒక మాట పుచ్చుకున్నారు. ఎవరు నాకు పరమ భక్తులై ఉంటారో అటువంటి వారి జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఒకవేళ జాతకంలో శనీశ్వరుని యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉండేటటువంటి వారు కూడా హనుమ యొక్క అనుగ్రహానికి నోచుకున్న వారైతే అటువంటి వారందరికీ కూడా శనీశ్వర గ్రహం యొక్క ప్రభావం విశేషంగా ఉండేటటువంటి అవకాశం ఉండదు. అది హనుమ పుచ్చుకున్నటువంటి మాట. అందుకే హనుమదుపాసన శనివారం నాడు చేస్తే శనీశ్వర గ్రహం ఆనుకూల్యతని పొందుతుంది. పొంది బాధించడం అనేటటువంటిది ఉండదు. రెండవది, మాసములలో మార్గశీర్ష మాసంలో శనివారం నాడు స్వామి హనుమని ఉపాసన చేసినట్లయితే అది చాలా విశేషమైనటువంటి ఉపాసన. మనకి అదృష్టం ఏమిటంటే మనం ఇవాళ మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో ఇవాల్టి రోజున శనివారం నాటి సాయంకాలమే హనుమ యొక్క వైభవం గురించి ఆయన ప్రాంగణంలోనే కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఇది నిజంగా స్వామి హనుమ యొక్క అనుగ్రహ విశేషం. అంతటి మహానుభావుడైనటువంటి హనుమ 5 అంకె చేత ప్రీతి పొందుతారు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మీరు విఘ్నేశ్వరుడి విషయంలో చూస్తే 16 అంకెకి ఒక ప్రీతి. ఆయనకన్నీ 16 కుడుములు, 16 ఉండ్రాళ్ళు, 16 రకాల పత్రులు, 16 రకాల పువ్వులు, 16 రకాలైనటువంటి నైవేద్యాలు, 16 నామాలు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హిరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. షోడశైతాని నామాని 16 అంకె మీద విఘ్నేశ్వర తత్వం నడుస్తుంది. ఆయనకి 16 ప్రీతిని కాదు, తత్వం 16 మీద పెడుతుంది. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్